సో ఈ క్వశ్చన్ని అసెండింగ్ ఆర్డర్ రాయమని చెప్పారు. అసెండింగ్ ఆర్డర్ రాయాలంట. సో అసెండింగ్ ఆర్డర్ అంటే ఫస్ట్ ఈ ఫ్రాక్షన్స్ని ఎలా చేయాలంటే వీటి యొక్క డినామినేటర్స్ అనేవి సమానం చేయాలి. సో సమానం చేయడానికి ఏం చేస్తున్నామంటే 2, 4, 5, 2 వీటన్నిటిని ఎల్సిఎం చేయండి. 1s, 2s, 5 1s. సో 2 × 2 × 5 ఏమొచ్చిందంటే 20 వస్తుంది. సో దీని ఎల్సిఎం ఎంత 20. సో ఇక్కడ డినామినేటర్స్ అన్నిటిని సమానం చేయాలి మనం. సో ఏమవుతుంది అప్పుడు 1/2, 3/4, 2/5, 7/2. సో 20 కావాలి. ఇక్కడ 2ని 20 చేయాలంటే ఏం మల్టిప్లై అవుతుంది 10 అవుతుంది. సో 4ని మల్టిప్లై చేయాలంటే 5, 5ని 4, ఇక్కడ 10. ఇక్కడ ఏదైతే మల్టిప్లై చేస్తున్నామో డినామినేటర్లో పైన కూడా సేమ్ మల్టిప్లై చేయాలి. సో 10, 5, 4, 10. ఇప్పుడు ఏమొస్తుంది ఫ్రాక్షన్ రాయండి. 10/20, నెక్స్ట్ 15/20, నెక్స్ట్ 8/20, నెక్స్ట్ 70/20. ఇప్పుడు డినామినేటర్ సమానంగా ఉంది కాబట్టి న్యూమరేటర్లో ఏది చిన్నది ఉందో దాన్ని డైరెక్ట్గా కంటిన్యూ చేసేయండి. దీంట్లో అన్నిటికంటే చిన్నది ఏంది 8. సో 8/20, నెక్స్ట్ 10/20, 15/20, నెక్స్ట్ 70/20. సో ఇది యాక్చువల్ రేట్, కానీ ఒరిజినల్గా ఏముంది మనకి 8 అంటే ఏమది 2/5. సో 2/5, నెక్స్ట్ 10 1/2, నెక్స్ట్ 15 3/4, నెక్స్ట్ 7 70/2. సో ఇది అసెండింగ్ ఆర్డర్. ఫ్రాక్షన్ని అసెండింగ్ ఆర్డర్కి రాయాలి.